బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గూఢాచారి అని మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యని పరామర్శించిన ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరిగిందన్నారు. డ్రగ్స్ కట్టడికి కృషి చేసే ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిట్ విచారణపై స్పందించిన కవిత సంతోష్ కి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం లేదన్నారు. రేవంత్ రెడ్డి సంతోష్ ని కాపాడుకుంటారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది. తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.